హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ మెంటల్ ఎబిలిటీలో లెటర్ సిరీస్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? లెటర్ సిరీస్ ఇది కూడా నేను ఈ విజేత కాంపిటీషన్ బుక్స్ బేస్ చేసుకునే చెప్తున్నా. బట్ దాంతోపాటు అడిషనల్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో ఈ బుక్ జస్ట్ ఒక రెఫరెన్స్ మాత్రమే మనకి, బట్ అడిషనల్ క్వశ్చన్ చాలా ఉంది. ముందు ఇది డిస్కస్ చేద్దాం. లెటర్ సిరీస్ ఓకేనా? ఇది మనకి ఏబిసిడి మనకి ఏ టు జెడ్ టోటల్ మనకి 26 ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 జస్ట్ నేను నంబర్స్ రాశాను. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తుందంటే, మేబీ ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్. ఇది ఎలా ఉంటుంది ఓకేనా? ఇది ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఏ టు జెడ్ ఉంటే ఫార్వర్డ్ డైరెక్షన్, జెడ్ నుంచి ఏ రివర్స్ ఉందనుకో ఇది రివర్స్ డైరెక్షన్ అనమాట. అంటే ఏ టు బి పోవాలనుకోండి +1 యాడ్ అవుతుంది. ఓకేనా? ఆ విధంగానే నెక్స్ట్ బి నుంచి సికి పోవాలంటే +1, నెక్స్ట్ సి టు డి +1. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో జే నుంచి కేకి పోవాలంటే +1 యాడ్ చేస్తే మనకి జే టు కే వస్తుంది. ఇది నేను సింగిల్గా తీసుకున్నాను. ఒకవేళ డబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈకి 2 యాడ్ చేశాను అంటే 2 యాడ్ చేసి ఎక్కడికి వెళ్తుంది, జీకి వెళ్తుంది అనమాట. ఇది +2 అంటే 5కి 2 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా, అప్పుడు 2 యాడ్ చేసామంటే మనకి జీ వస్తుంది అనమాట. ఒకవేళ మోర్ దెన్ 3 అనుకోండి, అంటే ఇప్పుడు 13కి 3 యాడ్ చేసి ఎంత వస్తుంది, 16 కాబట్టి 16 లెటర్స్ ఏమొస్తుంది మనకి, అంటే 13 లెటర్ ఏమో ఎమ్, 16 లెటర్ ఏమో పి, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ మనం చేసేది. అదే రివర్స్లో ఉందనుకో ఇలా ఉంటుంది అనమాట. రివర్స్ అనుకో -2 అంటే 22కు -2 చేస్తే మనకి 20 వస్తుంది కదా, అప్పుడు టీ వస్తుంది అనమాట. ఇప్పుడు 19 - 5 అంటే 19లో -5 చేసాం ఎంత వస్తుంది, 14 కదా, 14 ఎక్కడ ఉంది, ఎన్కి వస్తుంది అనమాట. ఓకేనా? ఇది రివర్స్ డైరెక్షన్, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ 12 - 6. 12 - 6 ఎంత, 6 కదా, -6. ఓకేనా? ఈ విధంగా సీరియస్లీ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా చూడొచ్చు. ఒక్కొక్కసారి సింగిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, సింగిల్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఉంటుంది సింగిల్, లేకపోతే డబుల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ ట్రిపుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే సింగిల్ ఇచ్చారనుకోండి లాస్ట్ వన్ ఏంటి, అంటే డబుల్ ఇచ్చారనుకోండి లాస్ట్ వన్ ఏ డబుల్, అంటే ఏ పేర్ ఆఫ్ లెటర్స్ వస్తుందని. ట్రిపుల్ ఉన్నా కూడా కానీ లాస్ట్ వన్ ఏం వస్తుందని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఈ ఫస్ట్కి సెకండ్కి ఏం రిలేషన్ ఉంది, సెకండ్కి థర్డ్కి ఏం రిలేషన్ ఉంది మనం కనుక్కున్నాం అనుకో, ఇది మనం ఈజీ కనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్కి సెకండ్కి ఏం రిలేషన్ ఫస్ట్ చెక్ చేయడం, తర్వాత ఇక్కడ ఫస్ట్కి సెకండ్కి ఏం రిలేషన్ చూడండి, తర్వాత ఈ ఫస్ట్కి రిలేషను, నెక్స్ట్ ఈ సెకండ్కి రిలేషన్. ఓకేనా? ఇది మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను జస్ట్ జనరల్గా చెప్పేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ప్రాబ్లం ఒకటి తీసుకున్నాం అనుకో మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఒక చిన్న ప్రాబ్లం ఒకటి తీసుకున్నాను, మీకు క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ వన్ బి డి జి ఐ ఎల్, నెక్స్ట్ ఏం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈ ఐ ఓ, నెక్స్ట్ ఏం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈ
I M Q U నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ బి ఉంది డి ఉంది మధ్యలో సి రావాలి ఓకేనా సి వస్తే +1 యాడ్ అవుతుంది డి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో +2 యాడ్ అవుతుంది అంటే బి నుంచి డి పోవాలంటే +2 యాడ్ అయింది నెక్స్ట్ డి తర్వాత ఈ రావాలి ఎఫ్ రావాలి ఇక్కడ చూసామంటే ప్లస్ ఎంత ఉంది డి నుంచి జీ పోవాలంటే మనకి +3 యాడ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ జీ తర్వాత హెచ్ రావాలి మనకి ఓకేనా అంతే కదా హెచ్ తర్వాత జీ తర్వాత మనకి హెచ్ రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఐ వచ్చింది అంటే +1 అంటే +2 అన్నమాట 7 9 +2 నెక్స్ట్ ఐ తర్వాత ఏం రావాలి మనకి జేకే రావాలి అంటే 2 నంబర్స్ అంటే +3 ఇప్పుడు ఆర్డర్ చూడండి ఇక్కడ +2 +3 +2 +3 నెక్స్ట్ ఏం రావాలంటే చూడండి +2 +3 +2 +3 అంటే నెక్స్ట్ ఏం రావాలి +2 రావాలి ఎల్ తర్వాత ఏం రావాలి ఎం రావాలి కానీ ఎం రాకుండా ఏమొస్తుంది మనకి ఎన్ వస్తుంది ఓకేనా ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ AEIO ఇది జనరల్గా కాన్సోనెంట్స్ వవల్స్ మీకు ఐడియా ఉంటుంది AEIOU అనమాట ఓకేనా ఇదన్నీ ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి బట్ అన్ని టైంలో ఇలానే ఉంటుందా అని చెప్పలేము మనం నెక్స్ట్ AEIMQU చూడండి ఇక్కడ ఏ నుంచి ఈకి ఎంత డిఫరెన్స్ ఉంది ఇది ఏమో 1 అదేమో 5 +4 యాడ్ అయింది ఓకేనా నెక్స్ట్ E to I ఇది ఏమో 1 ఇదేమో 5 ఓకేనా I ఏమో 9 M ఏమో 13 Q ఏమో 17 నెక్స్ట్ U ఏమో 21 డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది +4 నెక్స్ట్ +4 నెక్స్ట్ +4 నెక్స్ట్ +4 నెక్స్ట్ ఎంత వస్తుంది +4 వస్తుంది అంటే U తర్వాత +4 యాడ్ చేస్తే మనకి 21 + 4 ఎంత 25 ఏమొస్తుంది Y ఓకేనా ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట ఓకే ఇంకొక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం H I ఒకటి J I ఒకటి నెక్స్ట్ K L M L N O నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ D C D E F E నెక్స్ట్ next one AZ CX EV next ఫస్ట్ ఇది చూడండి AZ అంటే ఫస్ట్ లాస్ట్ అన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ C ఉంది నెక్స్ట్ X ఈ పక్క నుంచి థర్డ్ ఉన్నాయి కదా ఇది C X అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది ఈ పక్క నుంచి 15 ఉంది 1 2 3
4 5 ఫిఫ్త్ వన్ అనమాట. ఈ వి వచ్చింది అంటే ఇది 1 ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది 1 అనమాట. ఓకేనా, ఇది రివర్స్ డైరెక్షన్, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్. నెక్స్ట్ ఇది 3, ఈ పక్క ఇది కూడా 3 అంటే ఇలా కాకుండా మీకు 1 26 వేస్తా. నెక్స్ట్ 3 ఇదంతా ఇక్కడ x 24 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ అంతా 5, నెక్స్ట్ వి అంతా 22 అంటే చూడండి ఇక్కడ 1 3 5 ఉందన్నమాట. నెక్స్ట్ 7 రావాలి. 7 అంటే ఏంటి? జీ. ఓకేనా, నెక్స్ట్ 26 24 ఉంది. 26 24 22 నెక్స్ట్ ఎంత వస్తుంది? 20 వస్తుంది అన్నమాట. 20 అంటే టీ అన్నమాట. ఓకేనా, సరిపోయిందా? చెక్ చేసేయండి. లాస్ట్ థర్డ్ వన్కి థర్డ్ వన్, ఫిఫ్త్ వన్కి వి, నెక్స్ట్ జీ, నెక్స్ట్ టీ. ఓకే, నెక్స్ట్ డిఏ ఉంది. నెక్స్ట్ సిఈ ఉంది అంటే మధ్యలో ఏం రావాలి? +2 యాడ్ అయింది. C2 ఈ కాబట్టి +2 యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? సేమ్ ప్యాటర్న్ ఎఫ్ఏ వస్తుంది. నెక్స్ట్ ఈకి +2 యాడ్ అయింది అనుకో, ఈ ఏమో 5 +2 యాడ్ అయితే 7 అంటే జీ వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ హెచ్ఐ అంటే హెచ్ అంటే పక్క పంకుందే కదా, హెచ్ఐ. నెక్స్ట్ చూడండి సేమ్ లెటర్స్ వచ్చింది, అప్పుడు ఇది కూడా సేమే కదా వస్తుంది. ఓకేనా, H2 J ఏమొస్తుంది మనకి? హెచ్ నుంచి జే పోవాలంటే +2 యాడ్ చేయాలి. నెక్స్ట్ జే నుంచి మళ్ళా కే రావడానికి +1 కదా. ఓకే, కే నుంచి ఎం రావడానికి +2. నెక్స్ట్ ఎం నుంచి ఎన్ రావడానికి +1 అంటే చూడండి 2 +1 +2 +1 +2 +1 నెక్స్ట్ ఏమొస్తుంది? +2 అంటే ఎన్కి +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? పి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది లెటర్ సిరీస్ సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చింది ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.